ఈ మధ్య అయితే ప్రతి గల్లీలో వినాయకుని పెట్టిర్రు. అండ్ అసలు ఆ డెకరేషన్ లేనిది, ఆ వినాయకుల మోడల్ లేనిది, అసలు వీళ్ళకి ఇంత క్రియేటివిటీ, ఇన్ని క్రేజీ క్రేజీ ఐడియాస్ ఎట్లా వస్తున్నాయి ఇంత మంచి వినాయకులను చేయడానికని అనిపించింది నాకైతే. ఎస్పెషల్ ఈ ఇయర్ ఏ మాత్రం కూడా మన పూణే ముంబైని తీసిపోన్నట్టు వేసిర్రు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ఇయర్ అయితే. ఇంకా బట్ ఒకప్పుడు అంటే మాకు 90s కిడ్స్కి అయితే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్ అనమాట. 11 డేస్లో ఏదో ఒక్క రోజున ఖచ్చితంగా పోవాలి, దర్శనం చేసుకోవాలి, రావాలన్నమాట. ఇంకా ఎట్లా అంటే అది ఒక ఫ్యామిలీలో ఒక రిచువల్ లాగా అయిపోయింది అనమాట. నాకు తెలిసినంత వరకు నేనైతే ఒక్క ఇయర్ కూడా మిస్ కాలే. మా డాడీ ఎవ్రీ ఇయర్ తీసుకొని పోతుండే. ఇంకా నిమజ్జనం అప్పుడైతే చెప్పొద్దు, నెక్లెస్ స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ అన్ని స్నాక్స్ అమ్ముతారు కదా, పల్లీలు, పీచ్ మిఠాయి, బెలూన్స్, ఇక అవన్నీ తీసుకుంటుండే, కూర్చుంటుండే, తింటుండే, మంచి వెళ్ళే వినాయకులు అందరినీ చూస్తుండే. అసలు మొత్తం ఇక నిమజ్జనం అయిపోయేంత వరకు ఆడనే ఉంటుండే అనమాట మేము. అసలు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే మస్తు నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. అండ్ స్పెషల్లీ ఇప్పుడు మనం ఇండియాలో లేము కాబట్టి బాగా హిట్ అవుతుంది నిమజ్జనం రోజు. బట్ యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.